నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. సరిగ్గా ఏడాది కిందట ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు తెలుగు తమ్ముళ్లలో ఎనలేని జోష్ కనిపించింది. రాయలసీమ ప్రాంతంలో పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఫలితాల్లో దక్కిన విజయం తెలుగుదేశం పార్టీకి ఉత్సాహాన్నిచ్చింది. ఇక తదుపరి అధికారం తమదే అని తెలుగు తమ్ముళ్లు నమ్మడం మొదలుపెట్టిన తరుణం అది. నాటి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలనే విశ్లేషిస్తే అది ఊరికే దక్కిన విజయం అయితే కాదు. దానికి అనేక కారణాలున్నాయి. అందులో ప్రధాన కారణం అభ్యర్థుల కష్టం. ఎమ్మెల్సీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో కూడా తెలియని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ తరపు అభ్యర్థులు తమ కసరత్తు మొదలుపెట్టారు. పట్టభద్రుల చిరునామాలను సంపాదించారు, ఓట్లను నమోదు చేయించారు. అలా నమోదు చేయించిన ఓట్లు తమకే పడేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన వారు ప్రతి ఓటును పరిగణలోకి తీసుకుని కష్టపడ్డారు. అదే సమయంలో అధికార పార్టీ తరపు అభ్యర్థులు ఎనలేని నిర్లక్ష్యాన్ని కూడా ప్రదర్శించిన తరుణమది. తమకు పడుతుందనుకున్న ప్రతి ఓటును నమోదు చేయించి అది తమకే పడేలా తెలుగుదేశం అభ్యర్థులు చూసుకుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు అభ్యర్థులు మాత్రం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించారు. ఫలితాలు కూడా ఆ మేరకే వచ్చాయి. సరిగ్గా ఏడాది కిందట ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి సాగింది. అలా తెలుగుదేశం పార్టీలో అప్పుడు పెరిగిన విశ్వాసం ఇప్పుడు ఏమైందనేది సందేహంగా మారుతోంది. సార్వత్రిక ఎన్నికల విషయంలో తెలుగుదేశం పార్టీ వీరాభిమానుల్లో రోజురోజుకు సన్నగిల్లుతూ ఉంది. ప్రత్యేకించి పొత్తు పరిణామాలు, అభ్యర్థుల ఎంపికలో జరిగిన లోటుపాట్లు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విశ్వాసాన్ని కూడా తీవ్రంగా దెబ్బకొడుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నెగ్గిందంటే అందుకు ప్రధాన కారణం అభ్యర్థులు చూపిన చొరవ. తెలుగుదేశం పార్టీ ఇమేజ్ పెరిగిపోయి అప్పుడు విజయం దక్కలేదు. అభ్యర్థులు కష్టించి పని చేసుకోవడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అతి విశ్వాసానికి పోవడంతో తెలుగుదేశం పార్టీకి అప్పుడు విజయం దక్కింది. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులే అతిపెద్ద మైనస్ అవుతున్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీ 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తోంది. 21 స్థానాల్లో జనసేన రంగంలోకి దిగుతోంది. జనసేన, బీజేపీల తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో చాలా మంది తెలుగుదేశం మూలాలు ఉన్నవారే అయినా ఇది తీవ్రమైన రచ్చకు అయితే కారణమవుతోంది. ఇలా 30కి పైగా స్థానాల్లో రచ్చలు కొనసాగుతూ ఉన్నాయి. బీజేపీకి ఉన్న ఓటు బ్యాంకు ఏ 0.5% ఉంటుంది. అది కూడా ఏ మేరకు తెలుగుదేశం పార్టీకి ప్లస్ అవుతుందో చెప్పలేని పరిస్థితి. బీజేపీతో పేరుకు పొత్తు పెట్టుకున్న బీజేపీలోని పాత కాపులంతా ఈ పొత్తు పట్ల విరక్తితో ఉన్నారు. పొత్తు పేరుతో తమ పార్టీని చంద్రబాబు ఉరడి కొట్టిస్తున్నాడు తప్ప తమ బలోపేతానికి ఎలాంటి అవకాశం ఇవ్వటం లేదనేది వారి వాదన. హార్డ్ కోర్ బీజేపీ అభిమాన వర్గంలో కూడా ఇలాంటి అభిప్రాయాలే ఉన్నాయి. ఇక ఎప్పుడైతే జనసేనను 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీకి పరిమితం చేశారో అప్పటి నుంచి కాపు ఓటు బ్యాంకు చెల్లా చెదురు కావడం ప్రారంభమైంది. అప్పటి వరకు పవన్ కళ్యాణ్పై వీరాభిమానంతో ఉన్నవారు కూడా చంద్రబాబును సీఎంగా చేయడానికి తామెందుకు ఎగబడి ఓట్లేయాలనే అభిప్రాయానికి వచ్చారు. పవన్ కళ్యాణ్ తమను తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెడుతున్నాడనే అభిప్రాయాలకు వచ్చాయి ఆ వర్గాలు. అలాగే జనసేన పోటీ చేస్తున్న చాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశం నుంచి వచ్చిన వారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారో కనిపిస్తున్నారు. ఇలా జనసేన వీరాభిమాన వర్గాలకు ఝలక్ తగిలింది. దీంతో పవన్ వల్ల తెలుగుదేశం పార్టీకి అదనంగా కలిసి వచ్చేది ఏమీ లేదనే అభిప్రాయంతో ఉన్న తెలుగు తమ్ముళ్లకు మరింతగా రగులుతోంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అవకాశవాద పొత్తులకు కేరఫ్ అయితే కావచ్చు, కానీ విజయమో వీరస్వర్గమో తేల్చుకోవడానికి ఒంటరిగానే బరిలోకి దిగాలనే ఆసక్తితో ఉన్న తెలుగు తమ్ముళ్ల సంఖ్య గట్టిగా ఉంటుంది. అలాంటి వారు జనసేనకు గాని పవన్ కళ్యాణ్కు కానీ పూచికపుల్ల విలువను ఇవ్వరు. పైపెచ్చు ఇప్పుడు జనసేన బీజేపీలతో పొత్తు వల్ల తమకు నష్టమే ఎక్కువ అని వారికి పూర్తి క్లారిటీ వచ్చింది. బీజేపీతో పొత్తు వల్ల ముస్లిం ఓట్లకు భారీగా గండిపడిందనే క్లారిటీ కూడా తమ్ముళ్లకు రానే వచ్చింది. ఏపీలో చాలా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముస్లింల ఓట్లు 10,000 నుంచి 30,000 వరకు కూడా ఉన్నాయి. వాటిల్లో తెలుగుదేశం పార్టీకి కనీసం 40 నుంచి 50% వాటా సహజంగానే ఉండేది. అయితే తెలుగుదేశం సానుకూల ముస్లింలలో ఇప్పుడు మెజారిటీ మంది వ్యతిరేకంగా మారారు. సానుకూలంగా ఉన్నారనుకున్న 100కి 50%లో కనీసం 60-70% మంది తెలుగుదేశం పార్టీకి ఓటేయడానికి ఇప్పుడు అనుకూలంగా లేరు. ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ కొన్ని వేల ఓట్లు తెలుగుదేశం పార్టీకి పొత్తు పుణ్యానికి దూరం అయ్యాయి. వీటికి తోడు చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక కూడా తమ్ముళ్లను నిశ్చేష్టులను చేసింది. గట్టి పోటీ ఇచ్చే నియోజకవర్గాల్లో అనామకులను తెరపెక్కి తెచ్చారు. వారికి ధనబలం ఉంటే ఉండొచ్చు, అయితే డబ్బుతోనే గెలిచేయడం దుర్లభం. వారి అభ్యర్థిత్వాలే తెలుగుదేశం కార్యకర్తలకు నిస్తేజాన్ని ఇస్తుంటే ఇక విజయం కోసం విశ్వాసం ఎలా వస్తుంది? ఏతావాత అభ్యర్థుల ప్రకటన తర్వాత తెలుగుదేశం కార్యకర్తలు వీరాభిమానుల్లోనే విపరీతమైన నీరసం కనిపిస్తోంది. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.